వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము వైశాఖ పురాణం ఏకాదశోధ్యాయానికి చేరుకున్నామమ్మా. దశమోధ్యాయ పరంగా మనం దక్షయజ్ఞనాశనం కామదహనం అనేటువంటి అంశం రీత్యా అంశాలు తెలుసుకున్నాం. నేటి అధ్యాయ పరంగా రతీదేవి దుఃఖం దేవతల ఊరడింపు అనేటువంటి అంశం రీత్యా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పారాయణ ఆరంభించుకుందామా. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాహాత్మ్యమును వివరించుచు ఇట్లనెను. మిథిలాపతియగు శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటిమంటకు ఎర అయినటువంటి ఆ మన్మధుని జన్మ ఎట్టిది, అతను చేసిన కర్మ వలన అతను ఎట్టి దుఃఖములను అనుభవించనో వివరింపుమని కోరెను. అంతా శృతదేవుడు ఇట్లనెను. కుమారస్వామి జన్మ కథ పవిత్రమైనది. వినినంతనే చేసిన పాపములన్నీయు నశించును, కీర్తిని పుత్రులను కలిగించును, ధర్మబుద్ధిని కలిగించును, సర్వ రోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను, సావధానముగా వినుము. శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని ఇల్లాలియగు రతీదేవి బూడిద ప్రోగు అయిన భర్తను చూచి దుఃఖ పీడితయై మూర్ఛిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహు విధములుగా దుఃఖించెను. ఆమె దుఃఖము చూచువారికి కూడా దుఃఖం కలిగించుచుండెను. ఆమె తన భర్తతో సహగమనం చేయవలనని తలంచెను. అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్త యొక్క మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారం చితిని ఏర్పరచుటకై వసంతుడు అచటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఊరడించుచు ఇట్లనెను. అమ్మా, నేను నీ పుత్రుని వంటి వాడను. పుత్రుడనగు నేనుండగా నీవు సహగమనమును ఉనర్పవలదు అని వసంతుడు బహు విధములుగా చెప్పినను రతీదేవి సహగమనం చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచెను. ఆమె గంగా స్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులన్నీ పూర్తి చేసి భర్తను తలుచుకునెను. చితిని ఎక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి, కళ్యాణి పతిభక్తిమతి, అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను శ్రీకృష్ణ అవతారమునెత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు 2 జన్మలు కలవు. 2వ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నునిగా జన్మించును. నీవు బ్రహ్మ శాపమున శంబరాసురుని ఇంట ఉండువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నునితో కలిసి శంబరాసురుని ఇంట నుండగలవు. ఆ విధముగా నీకు భర్తృ సమాగమం కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్ని ప్రవేశమును మానెను. తరువాత బృహస్పతి, ఇంద్రుడు మున్నగు దేవతలు అచటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతీదేవిని బహు విధములుగా ఊరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మథుడు పొందెను.
నీకు మాత్రము యథాపూర్వముగా కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనిరి. అంటే మన్మథుడు రతీదేవికి మాత్రం కనిపిస్తాడమ్మా. అంత బూడిదగా శివుని కంటిమంటక అయినప్పటికీ కూడా, దహించి వేయబడినప్పటికీ రతీదేవికి మాత్రం కనిపిస్తాడమ్మా. కాబట్టే ఆవిడ సదా సుమంగళి మహాపతివ్రత కింద చెప్తారు పురాణాల్లో. అది అట్లాగే మండోదరి కూడా వైధవ్యాన్ని చెందలేదనే లెక్క తీసుకోవాలని కూడా చెప్తారు. ఎందుకనంటే రావణ కాష్టం అసలు చల్లారదు కదా, దాని వలన అన్నమాట. సరే, కళ్యాణి, పూర్వజన్మలో ఇతడు సుందరుడను మహారాజు, అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషమునందినను అంటే బహిష్టు అయినను అంటే పీరియడ్స్ అయినను అన్నట్లుగా ఆ ధర్మములను పాటింపకపోవుటచే నీకు ఇప్పుడు ఈ స్థితి వచ్చినది. కావున వైశాఖ మాసమున గంగా స్నానము చేయుచు వైశాఖ వ్రతమును ఆచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతకాలమున గంగా స్నానము చేసి శ్రీ మహావిష్ణువును అర్చించుము. పూజ అనంతరము విష్ణు కథా శ్రవణం చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్య శయన వ్రతము ఆచరించు విధమును తెలిపి దేవతలు వెళ్ళిరి. రతీదేవియు అతి కష్టముపై దుఃఖమును దిగమ్రింగి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును ఆచరించుచు అశూన్య శయనమను వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మథుడు కంటికి కనిపించెను. ఆమెతో యథాపూర్వముగా సుఖించుచుండెను. మన్మథుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగా ఉండెను. అప్పుడతడు వైశాఖ వ్రతము చేయలేదు, వైశాఖ దానములను కూడా చెయ్యలేదు. అందుచే ఇతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతమును ఆచరింపకపోవుట వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో ఇహ మిగిలిన వారికి ఏమిటి చెప్పేది? కావున ఇహలోక సుఖములను ఆశించువారు అందరూ తప్పకుండా వైశాఖ వ్రతమును ఆచరింపవలేను సుమా అని ఎవరు చెప్తున్నారు? శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్తున్నారు. తద్వారా నారద మహర్షి అంబరీష మహారాజునకు ఈ కథలన్నీ కూడా చెప్తున్నారు. యమ్మ ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండే వైశాఖ పురాణే ఏకాదశోధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః.